ఉందా అక్కడ ఫ్రెండ్స్ వీళ్ళంతా? కరెక్టా? కరెక్టే లేరా అశుగా, నువ్వు కరెక్ట్గానే చెప్పినవరా బాయ్. నువ్వు సిగ్గెందుకు పడుతున్నావురా మళ్ళీ దాంట్లో? అది బంగారం అన్నట్టు. సిగ్గుపడకురా సహోదరా. ఏకే అన్నలో కూడా ఒక మంచి టాలెంట్ ఉందబ్బా. వెజిటబుల్ రైస్ ఎందుకు ఈరోజు చికెన్ తీసుకురాలేదా అశుగా? అమ్మకి ఎట్లా ఉంది అన్నట్టు అడగడం మర్చిపోయినాను ఈరోజు కొంచెం నాకు ఎందుకు బాగా ఇబ్బందిగా అనిపించింది. పెద్దగా నేను ఎవరితో ఎక్కువ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా సరిగా చాట్ చేయలేదు. నీకు ఆల్రెడీ పెట్టినా కానీ నువ్వు చూసుకోలేదు. మరి నువ్వు లేవా? సరిపోయింది నా టాలెంట్. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది మా? పర్వాలేదా? బాగానే ఉందా? అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్, నో నాన్ వెజ్. నీకు విషయం తెలుసా బంగారు? హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడే నాన్ వెజ్ తినాలిరా, అప్పుడు తొందరగా సెట్ అయిపోతుంది. నిజం చెప్తున్నా కదరా, తొందరగా సెట్ అయిపోతుంది అప్పుడు. చెప్పలే ఫీవర్ అన్నా. అవునా? నాన్ వెజ్ బ్యాన్ చేశాను. 120 kg 85కి వచ్చాను. ఓ అరే తినచ్చురా, ఏం కాదు. మంచిగా చికెన్ బిర్యానీ చేసుకొని తింటే, చికెన్ బిర్యానీ చేసుకుంది నీ దుడ్డు కప్పుకొని వండుకుంటే జ్వరం అంతా బయటకు వెళ్ళిపోతుంది రా బాయ్. అదెందుకు మే? ఒరే నీతుగా డోరే. ఫీవర్లో కాదు, థ్యాంక్ యూ సార్. సార్ డోర్ ఏంటి సార్? నితు సార్ డోర్ ఏంటి? చిన్నగా 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 అరవకు. నువ్వు అన్నం తిన్నావా? తిను. అది కాదు సాంబార్ లాంటిది ఉంది చూడు, అన్న తెచ్చింది కూర అక్కడే ఉంది చూడు. వంకాయ కూర కూడా ఉంది చూడు. రంగస్వామి గారు హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాండీలో ఉంది చూడు. రంగస్వామి గారు లైక్ కొట్టండి. ఇప్పుడు నువ్వు పట్టుకుంది బాండీ కాదా? దానికి ఏమన్నా ఇంకో పేరు ఉందేందా? హాయ్ నీతు, లైవ్ పెట్టగా చాలా రోజులు లైవ్ పెట్టి చెల్లి అని పిలుస్తాను నిన్ను. రేడియో జాకీ కాదు రంజాని. పో అన్నా. నువ్వు నన్ను తిడతావో తెలీదు, పొగుడుతావో కూడా నాకు అసలు తెలీదు. మొత్తానికి ఏదో చేస్తావు నన్ను అయితే. అరే అశుగా నీకు నవ్వు వస్తుందా రా భయ్?